హరే కృష్ణ. ప్రభుజీస్ మాతాయిస్ అందరికి కూడా దండోత్ప్రణం. నేటి గీతాయజ్ఞం కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము భగవంతు యొక్క కృప వల్ల 5వ అధ్యాయము కర్మయోగము కృష్ణ భక్తి భావనలో కర్మ అనే అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత యథాతథము 5వ అధ్యాయము 1 నుంచి 5 శ్లోకాల యొక్క సారాంశము. యథార్థ దృష్టిని ఎవరు ఏ విధంగా పొందగలరు అనేది మనం చూద్దాము. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యశ్రేయాయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగస్య నిఃశ్రేయసకారావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. యా సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद भगवदगीता की जय. श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय भगवान की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. जय श्रीपाद गुरु महाराज की जय. ఈ 5వ అధ్యాయము కర్మయోగము కృష్ణ భక్తి భావనలో కర్మ ఎలా చేయాలి అనే దాని గురించి ఈ అధ్యాయం వివరిస్తుంది. దీనికి మొదటి శ్లోకము అర్జునుడు భగవంతుణ్ణి ప్రశ్నలతో ప్రారంభమైంది. ఏమని ప్రశ్నిస్తున్నారంటే, ఓ కృష్ణ, నీవు నన్ను కర్మ త్యాగం చేయమని చెప్పావు, ఇప్పుడేమో భక్తితో కూడుకున్నటువంటి కర్మని చేయమని ఉపదేశిస్తున్నావు. ఈ రెండిట్లో మరి లాభదాయకమైంది నాకు బోధించండి, వివరించండి అని చెప్పేసి అర్జునుడు భగవంతుణ్ణి వేడుకుంటున్నారు. సో దీంట్లో భాష్యంలో మనకు చెప్తున్నారు, కర్మ త్యాగం చేయమన్నారు అంటే దీంట్లో ముఖ్యంగా ఈ 5 శ్లోకాల సార్ యథార్థ దృష్టి అంటే మన దృష్టి లోపం ఉండకూడదు అన్నట్టు. భగవంతుడి యొక్క కథామృతం వింటున్నప్పుడు ఎవరైతే కథ శ్రవణం చక్కగా చేస్తారో వాళ్ళు చక్కని దృష్టి అంటే భగవద్ దృష్టి పొందగలుగుతారు. మనకు కూడా భౌతికంలో కూడా ఎవరన్నా ఏదైనా పిలుస్తూ ఉంటే చక్కగా వినలేదనుకోండి, మనం స్పందించము. కాబట్టి ఇక్కడ భగవంతుడి యొక్క దృష్టి మనకు రావాలి చక్కని శ్రవణము చేయాలి. దేని గురించి? భగవంతుడి యొక్క
బోధనలు, భగవద్గీత ద్వారా భగవంతుని బోధనలు ఎవరైతే చక్కగా వింటారో వాళ్ళకు యథార్థ దృష్టి భగవంతుడు ప్రసాదిస్తాడు. దీంట్లో గత 4 అధ్యాయాల్లో కూడా ఏం చర్చించారో భాష్యంలో మనకు రిపీట్ చేస్తున్నారు. ఏంటంటే ఈ 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నంటే భక్తి యోగము ఇంకొక దానికంటే సులభమైనది. ఎందుకంటే దివ్య స్వభావం కలిగి అయినందున అది మనిషి ఫల విముక్తిని చేస్తుంది. తర్వాత ఆత్మ జ్ఞానాన్ని, ముఖ్యంగా ప్రాథమిక ఆత్మ గురించి ప్రాథమిక జ్ఞానాన్ని, ఒకవేళ ఆత్మ గురించి జ్ఞానం లేకుంటే భౌతిక జ్ఞానంలో మనము జీవితాన్ని గడిపితే మనం ఈ భౌతిక బంధనాల్లో బంధింపబడతాము అని 2వ అధ్యాయం మనకు బోధిస్తుంది. అదేవిధంగా 3వ అధ్యాయంలో బుద్ధి యోగము లేదా భక్తి యోగం ద్వారా మనము ఈ బంధనం నుంచి, ఎలాగైతే ఒక రామచిలకని తీసుకుంటే పాపం దాన్ని పట్టుకొచ్చి జోషం చెప్పడానికి చాలా మంది పంజరంలో దాన్ని పెట్టి దాన్ని బంధిస్తూ ఉంటారు. మనం కూడా ఆత్మనే మనము విశాలమైనటువంటి ప్రపంచం, అంటే ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచంలో హాయిగా శాశ్వతంగా విహరించే వాళ్ళము ఇక్కడ వచ్చి ఈ తాత్కాలికమైనటువంటి భౌతిక ప్రపంచంలో తాత్కాలికమైనటువంటి పంజరము లాంటి దేహంలో మనము బంధింపబడ్డాము. దాని నుంచి ఎలా ఆ బంధ విముక్తులం ఎలా కావాలనో మనకు బోధిస్తుంది. అంతేకాకుండా 4వ అధ్యాయంలో ఏం చెప్తుంది, ఎవరైతే జ్ఞాన స్థితి, అంటే 4వ అధ్యాయం పేరే మనకు దివ్యమైనటువంటి జ్ఞానం గురించి మనం 4వ అధ్యాయంలో నేర్చుకున్నాం. అంటే ఆ జ్ఞాన స్థితికి రాందే మనుషుడు ముక్తిని పొందే అవకాశం ఉండదు. కాబట్టి ఈ జ్ఞాన స్థితిలోకి వచ్చిన తర్వాత 5వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు, ఆ జ్ఞాన స్థితిలోనే మనుషుడు కర్మలు చేయాలి. అందుకే కర్మయోగం ఏంటి, కృష్ణ భక్తి భావన అనేది నిజమైనటువంటి జ్ఞాన స్థితి. అంటే మానవుడు తప్పకుండా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొందాలి. అటువంటి జ్ఞాన స్థితిలో మాత్రమే కర్మలు ఒకవేళ నిర్వహిస్తే అప్పుడు మానవుడు కర్మలను త్యాగం చేసిన దానికంటే కూడా కృష్ణ భక్తి భావనలో కర్మలు చేయడం చాలా ఉన్నతమైందని మనకు చెప్పడం జరుగుతుంది. దానికి భగవంతుడు 2వ శ్లోకంలో సమాధానం చెప్తున్నారు. భగవంతుడు కర్మ సన్యాసము, భక్తిలో కర్మ 2 కూడా మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాయి, దెర్ ఈజ్ నో డౌట్. కానీ ఈ రెండిట్లో కూడా ఉత్తమమైంది ఏంటంటే కృష్ణ భక్తి భావనలో కర్మ చేయడం ఉత్తమము మరియు చాలా సులభమైంది. ఒకవేళ మనము ఈ దేహాత్మ బుద్ధిలో కర్మలు చేస్తే, అంటే దేహ సుఖం కొరకు, నేను ఆత్మను కాదు దేహం అనే సుఖం కొరకు, అంటే మళ్ళీ మీకు ఇది ఏదో అనిపిస్తుంది, దేహం అనే సుఖం అంటే చాలా మంది ఈ దేహానికి ఏమున్నాయి, మనకు 11 ఇంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఇంకా మనస్సు, బుద్ధి, అహంకారము, తర్వాత ఇంద్రియార్థాలు. వీటి కొరకు మనం పనిచేస్తూ ఉంటే అవి మనం ఏం చేస్తుందంటే, మనం ఒకటి అనుకుంటే అవి ఒకటి మనం చేస్తూ ఉంటాయి. అవి మనని ఈ భౌతిక ప్రపంచంలో బంధిస్తాయి. బంధించడం అంటే మళ్ళీ పునర్జన్మనిస్తాయి, ఇంకా మళ్ళీ పునర్జన్మనిస్తాయి. ఈ భౌతిక ప్రపంచంలో ఈ విధంగా మనం ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఎన్నో జన్మలు ఎత్తుతూ మరణాన్ని పొందుతున్నాము, ముసలితనాన్ని పొందుతున్నాము, వ్యాధులకు గురవుతున్నాము. కాబట్టి వీటిని ఏమంటారంటే 4 రకాలటువంటి క్లేశాలతో కూడుకున్నటువంటి తాత్కాలిక దేహాలను మనం పొందుతా ఉన్నాము. ఈ తాత్కాలిక దేహాల వల్ల మనము మంచి కర్మ, చెడు కర్మ, వాటిని పుణ్యకర్మ, పాపకర్మ అంటారు. పుణ్యకర్మలు చేస్తే ఉత్తమ జన్మ లేదా ఉన్నత లోకాల్లో కొంతకాలం మనము భోగాలను అనుభవిస్తాం, మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాం. మళ్ళీ పాపకర్మలు చేసాం అనుకోని, పాపకర్మల కొరకు మనకు అధమ లోకాలకు వెళ్తాం లేదా నరక లోకాలకు వెళ్ళి అక్కడ కొంత కాలము యాతన శరీరం, అంటే చెడు కర్మలను అనుభవించే శరీరం వస్తుంది. ఉన్నత లోకాలనేమో భోగ శరీరం, అంటే ఆ పుణ్యాలను అనుభవించడానికి శరీరం వస్తుంది. ఈ విధంగా మనము అజ్ఞాన అంధకారంలో ఎంతో కాలం మనము పుణ్య పాప కర్మలను చేస్తూ పునరపి జననం పునరపి మరణం మళ్ళీ మనము పొందుతా ఉన్నాం. దీన్నే ఇలా పొందడానికి
చేసే కర్మలకు ఏదైతే జ్ఞానం ఉంటుందో దాన్ని అజ్ఞానంతో పోలుస్తారు. ఇటువంటి కర్మల నుంచి మనం తప్పించుకొని శాశ్వతంగా మనం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళేటువంటి కర్మనే కృష్ణ చైతన్యంలో చేసేటువంటి కర్మ. అంటే దాన్ని ఏమంటారంటే మనిషి ఆత్మస్థాయిలో పని చేయాలి. నేను ఆత్మను అని పని చేస్తే అది మనకు బంధ ముక్తినిస్తుంది. నేను దేహాన్ని అని పని చేస్తే దేహ సుఖాలు, మన దేహ ఎక్స్పాన్షన్ అయినటువంటి పిల్లలు, ప్రతి ఒక్కరిని కూడా యథార్థ దృష్టి అంటే ప్రతి ఒక్కరిని ఆత్మ దృష్టితో చూడటము. ఒకవేళ మనం దేహం దృష్టితో చూసినట్టయితే అది యథార్థ దృష్టి కాదు. ఆత్మ దృష్టితో చూస్తే యథార్థ దృష్టి. దానికి మనకు ఇదే అధ్యాయంలో మనకు భగవంతుడు చెప్తున్నాడు. యథార్థ దృష్టి అంటే 5వ అధ్యాయము 18వ శ్లోకంలో మనకు చెప్తున్నారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యస్తిని శుని చైవ శపాకే చ పండిత సమదర్శిన. సో వినమ్రులైనటువంటి యోగులు నిజమైన జ్ఞాన బలంతో విద్యా వినయ సంపన్నుడైనటువంటి పండితుణ్ణి, తర్వాత అంటే బ్రాహ్మణుని, గోవుని, ఏనుగును, శునకాన్ని, శునక మాంసము తినేవాడిని అందరినీ కూడా అంటే చండాలుని సమదృష్టితో చూడటము. సమదృష్టి అంటే యథార్థ దృష్టి అంటే వాళ్ళందరినీ కూడా ఆత్మస్వరూపులుగా చూడటము. ఇప్పుడు ఆత్మస్వరూపులుగా చూడటం అంటే మనం ప్రహ్లాదుని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ప్రహ్లాదుని వాళ్ళ తండ్రి ఎంతో కష్టపెడుతున్నాడు, కానీ ప్రహ్లాదుడు ఎప్పుడు కూడా వాళ్ళ తండ్రి పట్ల ఆయన క్రోధాన్ని కానీ వాళ్ళ తండ్రిని శత్రుభావంతో కానీ ఏ రోజు కూడా చూడలేదు. ఎందుకు? ప్రహ్లాదుడు చూస్తుంది వాళ్ళ తండ్రిని ఆత్మస్వరూపంలో చూస్తున్నాడు. ఆత్మ శుద్ధమైనటువంటి ఆత్మ ఈ దేహములో అంటే ముఖ్యంగా అది తామసిక ఆ రాజసిక లక్షణాలతో కూడుకున్నటువంటి ఆ దేహములో బందీ అయి ఆ దేహము నన్ను కష్టపెడుతుందే తప్ప నన్ను ఆత్మ కష్టపెడుతుందని ఎప్పుడు కూడా భావించలేదు. ఇటువంటి స్థితికి అంతే తండ్రినే కాకుండా తండ్రి తన సేవకులతో కొరడాలతో కొట్టిస్తూ ఉంటాడు. వాళ్ళని కూడా ఎప్పుడు ద్వేషించలేదు, వాళ్ళని కూడా ఎప్పుడు ప్రహ్లాదుడు నిందించలేదు, వాళ్ళని కూడా శత్రుభావంలో చూడలేదు. వాళ్ళని కూడా మీ పని మీరు కానీ, మీ రాజుగారు చెప్పారు కదా, నా పని నేను కానిస్తాను, నేను నా స్వామిని నేను కొలుస్తానని భగవంతుని కొలుస్తా ఉంటే సో ప్రహ్లాదుడి వంటిపైన ఒక్క దెబ్బ కూడా పడకుండా స్వామివారు కాపాడారు. అదే కాకుండా పాముల్లో పడేశారు. సో అది కూడా చాలా భయంకరమైనటువంటి విషయపూరితమైనటువంటి పాముల మధ్యలో. కానీ ప్రహ్లాదుడు అక్కడ కూడా పాములందరికీ రాజైనటువంటి ఆ భగవంతుని స్మరిస్తా ఉంటే పాముల్లో కూడా యథార్థ దృష్టి వచ్చింది. అవి కూడా కరవకుండా అవి ఆ ప్రహ్లాదుడి యొక్క ఎప్పుడైతే ముఖారవిందం నుంచి భగవంతుని నామం వెలువడిందో ఆ నామం వినినంతనే వాటి లోపల కూడా పాముల లోపల కూడా యథార్థ దృష్టి రావడం జరిగింది. ఏందది? అవి కూడా ప్రహ్లాదుని ఆత్మ వాటిని తనంతట తానుగా సర్పం అనేది మర్చిపోయి తాను ఆత్మస్వరూపము, ప్రహ్లాదుని కూడా ఆత్మస్వరూపం అన్నప్పుడు మన అందరం కూడా భగవంతుని యొక్క అంశలమని అటు గుర్తు తెచ్చుకొని అవి కూడా ప్రహ్లాదుని ఏమీ చేయలేవు. ఇదే విషయము కలియుగంలో కూడా చైతన్య మహాప్రభు బృందావనకు వెళ్తున్నాడు కొంతమంది భక్తుల్ని తీసుకొని. జారిఖండ్ అంటే బీహార్ జారిఖండ్ ఆ యొక్క ఫారెస్ట్ లో భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేస్తా ఉన్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భగవంతుడు అందరి భక్తులతో కలిసి నామం చేసుకుంటాం, బిగ్గరగా నామం చేస్తూ ఉంటే ఆ క్రూర మృగాలు ఉండేటువంటి ఆ అరణ్యంలో జంతువులన్నీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చాయంట. అంటే భగవంతుడి నామం ఎప్పుడైతే విన్నాయో అవి యథార్థ స్థితికి అంటే యథార్థ దృష్టి అంటే మేము ఆత్మస్వరూపులము అనే భావనకు వచ్చేసి ఆ ఆత్మస్వరూపుల యొక్క డ్యూటీ ఏంటంటే భగవంతుడి యొక్క నామము స్వయం భగవంతుడు కీర్తన చేస్తున్నాడు కాబట్టి అవి కూడా శత్రుత్వాన్ని అంటే పులి, జింక, సాధు జంతువులు, క్రూర మృగాలు అన్ని కూడా వాటి భౌతిక స్థితిని మర్చిపోయి ఆధ్యాత్మిక స్థితి యథార్థ స్థితికి వచ్చి అవి
ఆలింగనం చేసుకుంటూ డ్యాన్స్ చేస్తా ఉన్నాయంట. ఇవి ఈ యొక్క యథార్థ స్థితి కేవలము ఎప్పుడు సాధ్యమవుతుంది? కృష్ణ భక్తి భావంలో కర్మ అది కామ్య కర్మ స్థాయిలో కాకుండా పూర్ణమైనటువంటి జ్ఞాన స్థాయిలో ఎవరైతే చేస్తారో అప్పుడు వాళ్ళు యథార్థ స్థితికి సులభంగా రాగలుగుతారు. అంతేకాకుండా ఇక్కడ మనకేం చెప్తున్నారంటే భగవంతుడు కృష్ణ భక్తి భావం లేకుండా కేవలము కామ్య కర్మల పరిత్యాగం బద్ధజీవుని హృదయాన్ని నిజంగా శుద్ధిపరచదు. చాలా మంది అంటే ఈ దేహ సుఖాల కొరకు అంటే ఇతరులకు అన్యాయం చేయకుండా చాలా మంచి చేస్తూ పని చేద్దాం అనుకుంటారు. కానీ ఈ దేహము కృష్ణ భక్తి భావనతో మాత్రమే శుద్ధి అవుతుంది. అదర్వైజ్ ఇది శుద్ధి కాదు. ఒకవేళ మనము ఈ హృదయము శుద్ధి పడనంత వరకు మనిషి ఈ భవబంధాల్లో కామ్యకర్మ అంటే దేహ సుఖాల కొరకు దేహ కోరికలను తీర్చుకోవడానికే ఆయన కర్మలు చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే హృదయ మాలిన్యము శుద్ధి పడుతుందో దాని కొరకే మనకు భాగవతంలో చెప్తారు, నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయాం. అంటే మన లోపల ఉన్నటువంటి అభద్రత అంటే నష్టాలు, అంటే కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు ఇవన్నీ తొలగిపోవాలి అంటే కేవలం నిత్యం భాగవత శ్రవణం చేయాలి. నిత్యం భగవంతుడి యొక్క నామ సంకీర్తన ఎవరైతే చేస్తారో వాళ్ళు శుద్ధమైనటువంటి హృదయంతో సహజ స్థితికి యథార్థ స్థితికి అంటే కృష్ణ భక్తి భావంలో కర్మ సహజంగా చేసే స్థితికి వాళ్ళు ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ రకంగా వాళ్ళు ప్రమోట్ కాకపోతే వాళ్ళు పతనావస్థలో ఉండిపోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే ఎవరైతే కొంతమంది సన్యాసాశ్రమం తీసుకొని వాళ్ళు కృష్ణ భక్తి భావనలో కర్మలు చేయకుండా వాళ్ళు భౌతిక కర్మలు చేస్తారనుకొని దానివల్ల పెద్ద లాభం ఉండదు అని చెప్తున్నారు. దేనివల్ల లాభం ఉంటుంది? భగవంతుడి యొక్క అంటే మనం చేసే ప్రతి కర్మ రెండు రకాలు, ఒకటి పతనం చేస్తుంది లేదా ఉద్ధరిస్తుంది. పతనం అంటే కృష్ణ భక్తి భావంలో కాకుండా భౌతిక చైతన్యంతో కర్మ చేస్తే మనము పతనం అవుతాం. పతనం అంటే తిరిగి జన్మ తీసుకుంటాం. జన్మరాహిత్యం అంటే కృష్ణ భక్తి భావంలో కర్మ చేయాలి మనము. అందుకే సర్వదా పతన ప్రమాదాన్ని కూడి ఉండే సన్యాసం, చాలా మంది సన్యాసం తీసుకుంటారు వాళ్ళు, కానీ కృష్ణ చైతన్యంలో లేకుంటే అది మళ్ళీ వాళ్ళని పతనం చేస్తుంది. అంటే కృష్ణ భక్తి భావంలో కర్మ ఎల్లప్పుడూ కూడా శ్రేష్టమైనది. కృష్ణ భక్తి భావం లేనంటే సన్యాసము అసంపూర్ణమైనటువంటిది. ఇది మనకు శ్రీల రూప గోస్వాముల వారు తన యొక్క భక్తి రసామృత సింధువులో కూడా బోధించడం జరిగింది. ఏమంటున్నారు? ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తునః ముముక్షుభిః పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కచ్చతే. సో ఇక్కడ ముక్తి పొందడానికి ఎవరైతే ఈ భవబంధాల నుంచి వాళ్ళు జన్మ మృత్యు జరా వ్యాధి అనే క్లేశాలు, ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక అనే త్రివిధ తాపం నుండి ఎవరైతే ముక్తిని పొందాలనుకుంటారో వాళ్ళు భగవంతునికి సంబంధించినటువంటి వస్తువులను భౌతికమనివిగా భావించి పరిత్యజించినప్పుడు వారి త్యాగము అసంపూర్ణమైనదిగా చెప్పబడుతుంది. అంటే భగవత్ సంబంధిత కొంతమంది సన్యాసులు భగవంతుడి యొక్క ప్రసాదం కూడా తీసుకోరు, భగవంతుడి దర్శనం కూడా చేసుకోరు. అంటే వాళ్ళు భగవంతుడికి రూపం లేదనుకుంటారు, విగ్రహాలకు సమయం సేవ చేయలేము అంటారు. అలా భగవత్ సంబంధిత వాటిని కూడా త్యాగం చేస్తే అటువంటి త్యాగం అసంపూర్ణమైంది అని చెప్తున్నారు. కాబట్టి ద బెస్ట్ ఏంటంటే అటువంటి సన్యాసం కంటే కూడా భగవత్ చైతన్యంలో కర్మ చేయడం, కృష్ణుడికి సంబంధించిన వాటిని ప్రతిదాన్ని కూడా స్వీకరించాలి, కృష్ణుడికి సంబంధం లేని వాటిని పరిత్యజించాలి. ఇక్కడ మనకు అటువంటి వాడు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క లక్షణాలు చెప్తున్నారు. ఎవరివి? కృష్ణ చైతన్యంలో కర్మలు చేసేటువంటి అంటే కృష్ణ చైతన్యంలో ఉండేటువంటి వాళ్ళ లక్షణాలు ఏమున్నాయంటే ఆయన చేసే కర్మలు చేస్తాడు, దానివల్ల ఫలాలు వస్తాయి. ఆ ఫలాలను ఎప్పుడు కూడా అతను ద్వేషించడు. తర్వాత అతను ఏదో కోరి కర్మ చేయడు. ఆయన అర్థమైందా?
అది తన ధర్మంగా కర్మ చేస్తాడు, అటువంటి వాడు నిత్య సన్యాసి అంటాడు. ఎవరైతే సన్యాస వేషం వేసి కృష్ణ చైతన్యంలో కర్మలు చేయకుంటే అతను నిత్య సన్యాసి కాదు. ఎవరైతే కృష్ణ చైతన్యంలో కర్మలు చేస్తూ కర్మ ఫలాలను ద్వేషించడు, కర్మ ఫలాల కొరకు కోరుకొని కర్మలు చేయడు, అతను నిత్య సన్యాసి అని భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు. కాబట్టి అటువంటి వాడు ఎవరైతే నిత్యము కృష్ణ చైతన్యంలో అంటే భగవద్భక్తుడిగా ఉండేటువంటి వ్యక్తి ఈ ద్వంద్వాల నుండి విడిపడతాడు. ద్వంద్వాలంటే లాభ నష్టాలు, తర్వాత సుఖ దుఃఖాలు, ఇటువంటి ద్వంద్వాల నుంచి సుఖం వచ్చినప్పుడు పొంగిపోడు, దుఃఖం వచ్చినప్పుడు బాధపడు, లాభం వచ్చినప్పుడు అందరికీ విరవీగిపోతూ, నష్టం వచ్చినప్పుడు అరే నేను ఇంకా అన్నిటి కోల్పోయాను, ఇటువంటి ద్వంద్వాల నుంచి ఆయన విడిపడి భౌతిక బంధనాన్ని చాలా సులభంగా దాటగలుగుతాడు, ముక్తుడవుతాడని భగవంతుడు చెప్తాడు. ఎవరు? కృష్ణ చైతన్యంలో నిత్యము కర్మలు చేసేవాడు. ఆయన తన కర్మలు చెయ్యడమే తన ధర్మమని కర్మ చేస్తూ ఉంటాడు. దాని యొక్క ఫలాల గురించి చింతించడం, తర్వాత ఫలాలను కోరుకొని కూడా కర్మలు చేయడు. అటువంటి ఏమంటారు, భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవకు అంకితమైనటువంటి సన్యాసి. సన్యాసి అయినా కూడా అతను దేనికి అంకితం కావాలా? భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ప్రేమయుత సేవకు ఒకవేళ అంకితం అయితే కృష్ణుడి సంబంధంలో తన సహజ స్థితిని ఎరిగిన కారణంలో జ్ఞానంలో పూర్తిగా యోగ్యుడై ఉంటాడు. అందుగురించే మనకు సన్యాసి తీసుకోక ముందు ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి గురించి సంపూర్ణ జ్ఞానాన్ని పొందాలి. వితౌట్ జ్ఞానం అలా తీసుకున్నట్టు అయితే ఆయన పరిపూర్ణమైనటువంటి సేవ తను చేయలేడు, ఇతరులకు సేవ చేయించలేడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకు సంపూర్ణ జ్ఞానాన్ని పొందినప్పుడు యథార్థమైనటువంటి విషయాన్ని గ్రహించి ఇతరులకు భగవంతుడి గురించి సంపూర్ణ జ్ఞానాన్ని ఇవ్వగలుగుతాడు. శ్రీకృష్ణుడు పూర్ణుడని, తాను కృష్ణ అంశ అని అతనికి పూర్తిగా తెలుసు. ఎవరికి? భగవంతుడి యొక్క దివ్య జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో భగవద్గీత ద్వారా, భాగవతం ద్వారా, వాళ్లకు నేను మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, నేను భగవంతుడి అంశను, శాశ్వత అంశను అని వాళ్ళు భగవద్గీత ద్వారా తెలుసుకొని ఇతరులకు చెప్పగలుగుతారు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే, అంశ అన్నప్పుడు గుణరీత్యా నేను భగవంతుడితో సమానము, పరిమాణ రీత్యా నేను భగవంతుడికి చాలా భిన్న. భగవంతుడు పూర్ణ పురుషోత్తరం, మనం ఆయన అందులో చిన్న అంశ. ఈ యొక్క జ్ఞానము, ఇటువంటి జ్ఞానం పరిపూర్ణమైనటువంటిది. అంశ పూర్ణానికి ఎప్పుడు కూడా సమానము కాలేదు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ భగవంతుడితో సమానం ఎవ్వరు కూడా కాలేరు, కాకపోతే గుణ రూపంలో కాగలుగుతారు. ఎలాగో? ఇప్పుడు సముద్రంలో ఎన్నో నదులు కలుస్తాయి. నదులు కలవక ముందు వాటర్ చాలా స్వీట్ గా ఉంటుంది. ఎప్పుడైతే నదిలో కలిసిపోయిందో అప్పుడు ఆ సముద్రంలో ఏ చివర తీసుకున్నా అది గుణ రూపంలో సేమ్ ఉంటుంది. ఒక డ్రాప్ తీసుకున్నా సాల్టీగా ఉంటుంది, కానీ ఈ డ్రాప్ సముద్రంతో సమానం అవుతుంది. అదేవిధంగా మనము సముద్రంలో ఒక డ్రాప్ ఎలానో భగవంతుడనే సంపూర్ణ వ్యాపకుడి లోపల మనం ఒక నీటి బిందువు లాంటి వాళ్ళము. కాబట్టి ఇక్కడ మనం ఈ విషయాన్ని తెలుసుకొని భగవంతుడి యొక్క నిత్య నిరంతరము ఆ పూర్ణ పురుషోత్తముడి యొక్క తృప్తి కొరకు మాత్రమే మనం ఎప్పుడైతే సేవ చేస్తామో అప్పుడు మనం మనసులో ద్వంద్వాలు అనేవి తొలగిపోతాయి. ఎందుకు? సపోజ్ దీనికి ఎగ్జాంపుల్ ఎట్లంటే, మనం ఒక కంపెనీకి పని చేస్తున్నాం, అది ఫైనాన్స్ కంపెనీ అనుకుందాం. ఆ ఫైనాన్స్ కంపెనీకి ఒక సంవత్సరం ఎన్నో కోట్లు లాభం రావచ్చు, ఇంకో సంవత్సరం కొంత నష్టం రావచ్చు. ఆ లాభ నష్టాలతో మనకు సంబంధం లేదు, మనము కేవలం ఆ కంపెనీలో ఒక చిన్న ఉద్యోగులము. అదేవిధంగా భగవంతుడు పూర్ణ పురుషోత్తముడి లోపల మనం చిన్న అంశ మాత్రమే. కాబట్టి ఈ అంశ యొక్క డ్యూటీ ఏంది? పూర్ణ పురుషోత్తముని సేవించడం మాత్రమే. ఎవరైతే ఆ విధంగా సేవ చేస్తారో అర్థం చేసుకొని వాళ్ళు జ్ఞానులు, ఎవరైతే ఆ విధంగా సేవ చేయలేరో వాళ్ళు అజ్ఞానులు. అందు గురించి ఇక్కడ చెప్తున్నారు, కేవలం అజ్ఞానులే భక్తి యోగం అంటే కర్మయోగాన్ని, తర్వాత ఈ భగవంతుడి యొక్క తత్వాన్ని, భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మకమైనటువంటి అధ్యయనాన్ని ఏమంటారంటే సాంఖ్యము. ఈ భక్తి యోగము సాంఖ్యము వేరు వేరు అని భావించే వాళ్ళు అజ్ఞానులు. ఈ రెండు ఒకటే ఫలితాన్ని ఇస్తాయి, రెండు ఒక్కటే భిన్నము కాదు అని భావించే వాళ్ళు పండితులు.
వాళ్ళు నిజమైనటువంటి జ్ఞానులు. ఎందుకు? రెండుటి లక్ష్యం కూడా భగవంతుడు తెలుసుకోవటము, భగవంతుని సేవించడం. అర్థమైందా? ఈ యొక్క భౌతిక జగత్తుని కూడా ఏమంటారంటే ఆత్మ అంటారు. ఆత్మ అంటే పరం ఆత్మ. జగత్తులో మనం ఒక భాగం కాబట్టి పరమాత్మ, భగవంతుని పరమాత్మ అని బోధించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఒక చెట్టుతో ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఎందుకంటే భక్తి యోగము అంటే ఫిజికల్ గా భగవంతుని సేవించడాన్ని, ఆ చెట్టు మూలానికి నీరు పోయడము, తర్వాత ఆ చెట్టు గురించి సంపూర్ణంగా అధ్యయనం చేయడాన్ని సాంఖ్యతత్వం అంటున్నారు. అంటే వేరే లేదు, మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ భౌతిక జగత్తుని ఒక వృక్షంతో పోలిస్తే, ఆ వృక్షం ఏంటి? భౌతిక జగత్తు విష్ణు అనే వృక్షం గురించి స్టడీ చేస్తున్నాడు, స్వాధ్యయనం చేస్తున్నాడు. అది కూడా భగవత్ప్రీత్యమే, భగవంతుని తెలుసుకోవడానికి. ఎవరైతే ఆల్రెడీ తెలుసుకున్నారో వాళ్ళు భగవంతుని సేవిస్తున్నారు. ఆ భగవంతుని తెలుసుకోవడము, దానికే మనకు భాగవతంలో కూడా చెప్తారు, వాసుదేవ పరవేద, వాసుదేవ పరంతప, వాసుదేవ పరజ్ఞానం, వాసుదేవ పరాక్రియ. ఇలా భగవంతుడి గురించి ఎన్నో రకాలుగా, 8 రకాలుగా. వాసుదేవుడే పరమ జ్ఞానము, వాసుదేవుడే వేద అంటే అది కూడా జ్ఞానము, వాసుదేవుడి గురి ప్రీత్యమే క్రియ, వాసుదేవుడిని సంతృప్తి పరచడమే, వాసుదేవుని అర్థం చేసుకోవడము, వాసుదేవ పరాధర్మ, వాసుదేవ పరాంగతి. నిజంగా వాసుదేవుణ్ణి అంటే భగవంతుని సేవించడం అనేదే పరమధర్మము. సో ఆ సేవ వలనే మనము వాసుదేవుణ్ణి పొందగలుగుతాము అని మనకి ఇక్కడ సాంఖ్యయోగం అంటే ఆ విధంగా ఆత్మ, ఈ భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మకమైనటువంటి అధ్యయనం. అది కూడా ఇప్పుడు మనం ఇక్కడ భగవంతుడి గురించి చర్చిస్తున్నాము. ఇది అయిపోయిన తర్వాత భగవంతుడి యొక్క ఈ శాస్త్రాన్ని స్వాధ్యయనం చేస్తాం. స్వాధ్యయనం కూడా ఏమంటారు? ఒక విధంగా నవదా భక్తుల్లో శ్రవణం, కీర్తనం. అయితే భగవంతుడి యొక్క గుణగణాలను బోధించడము, లేకుంటే స్వాధ్యయనం, భగవంతుడి గురించి మనము ఆ శాస్త్రాలను చదవటము. సో దేర్ ఈజ్ నో డిఫరెన్స్. ఇది కూడా భగవంతుడి యొక్క సేవ కిందకే వస్తుంది. చరమ అంటే దీని యొక్క చరమ లక్ష్యం ఏంటంటే భగవంతుడి యొక్క సాంఖ్యయోగానికి, భగవంతుడి యొక్క భక్తి యోగానికి తేడా లేదు. కానీ ఈ విషయాన్ని తెలియని వాళ్ళు వీడికి ఇవి రెండు కూడా భిన్నమని అనుకుంటా ఉంటారు. కానీ మనందరం భగవంతుడి యొక్క బోధనను యాజ్ ఇట్ ఈస్ గా ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు యథార్థ దృష్టిని పొందగలుగుతారు. ఎలా అనేది 5వ శ్లోకంలో చెప్తున్నారు. విశ్లేషణాత్మకం అంటే దాంట్లో చాలా డీటెయిల్ స్టడీ అన్నారు. ఈ భగవంతుడి యొక్క, ఆయన భగవద్గీతలో విరాట్ రూపాన్ని కూడా చూపించుతారు. భగవంతుడు తను భగవద్గీత 10వ అధ్యాయంలో 2 సృష్టిలు ఉన్నాయని చెప్తారు. ఒకటి ఆధ్యాత్మిక జగత్తు, 2 భౌతిక జగత్తు. అది 10వ అధ్యాయము. మనకు 8వ శ్లోకం ఒకవేళ చూసినట్టయితే దాంట్లో చెప్తున్నారు ఏమంటే, అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధ భావ సమన్విత. అంటే చూడండి, సాంఖ్య యోగం అంటే భగవంతుడి గురించి అంటే డీటెయిల్ గా ఇన్ డెప్త్ స్టడీ చేయడం. భగవంతుడు ఈ 2 సృష్టిలకు కూడా నేనే సృష్టికి కారణాన్ని, ఈ విషయాన్ని సంపూర్ణంగా ఎరిగినటువంటి వాళ్ళు ఎవరు తెలుసుకోగలుగుతారు? బుద్ధిమంతులు. వీళ్ళు తెలుసుకున్నారా లేదా ఎలా తెలుస్తుంది? ఈ తెలుసుకునే ప్రక్రియని సాంఖ్య యోగము. తెలుసుకున్న తర్వాత ఏం చేస్తారు? నన్నే సర్వానికి కారణుడు, నేనే సర్వంకు మూలమని తెలుసుకొని వాళ్ళు నా భక్తియుక్త సేవలో నెలకొని హృదయపూర్వకంగా నన్ను పూజిస్తారు. అంటే తెలుసుకునడాన్ని, పూజించడానికి ఏమీ తేడా లేదు. భగవంతుడి గురించే తెలుసుకుంటున్నారు కదా, కాబట్టి దర్ ఈజ్ నో డిఫరెన్స్ అని చెప్తున్నారు అంటూ. ఇక్కడ విశ్లేషణాత్మకమైనటువంటి అధ్యయనం ద్వారా చేరే స్థానము భక్తి యోగం ద్వారా కూడా పొందబడుతుందని ఎరిగి, అందుకే ఆ అధ్యయనాన్ని, భక్తియుక్త సేవను ఒకే స్థాయిలో ఉన్నవిగా చూసేవాడు ఉన్నట్లుగా చూడగలుగుతాడు. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, మనందరం కూడా 4 రకాలైనటువంటి దోషాలతో ఈ భౌతిక దేహాన్ని తీసుకున్నాం. ఏంటవి 4 రకాలైనటువంటి దోషాలు? ఏంటంటే మనకు ముఖ్యంగా ఈ దేహానికి ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ అంటే అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు నంబర్ 1. 2, మన ఇంద్రియాలే
ఇంపర్ఫెక్ట్ కాబట్టి అవి ఏం చేస్తాయి? తప్పులు చేస్తా ఉంటాయి. 3 మోసం చేస్తా ఉంటాయి. 4 భ్రమకు లోనవుతాయి. అర్థమైందా? మోహానికి గురవుతాయి. కాబట్టి ఇక్కడ మనము మన ఇంద్రియాలే పర్ఫెక్ట్ అయినప్పుడు మనం చూసేది ఎలా పర్ఫెక్ట్ అండి? చూడలేము మనం. కాబట్టి ఇంద్రియాలంటే కళ్ళు, చెవులు, మనం వినేది కూడా పర్ఫెక్ట్ ఉండదు. కాబట్టి దీన్ని ఏం చేయమంటున్నాడు భగవంతుడు? ఫస్ట్ మన ఇంద్రియాలను పరిపూర్ణ స్థితికి తెచ్చుకోండి. లైక్ ఎగ్జాంపుల్ చెప్తారు ఆచార్యులు. మనం ఎడారిలో వెళ్తుంటే అక్కడ ఎండాకాలం, ఆ దూరం చూస్తూ ఉంటే అక్కడ నీళ్లు ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడ నీళ్లు ఉండవు. మరి మనం చూసింది కరెక్టేనండి? యథార్థ దృష్టి అంటే మనకు అక్కడ లేని ఉన్నట్టుగా అనిపిస్తుంది. సముద్రం ఒడ్డున ఇక్కడ నిలబడతాం మనం పొద్దున పూట సూర్యోదయం అప్పుడు. అక్కడ సూర్యుడు అక్కడ సముద్రంలోంచి వస్తున్నాడా అనిపిస్తుంది. అక్కడ ఆకాశం అక్కడ సముద్రానికి అక్కడ టచ్ అవుతుందా అనిపిస్తుంది. నిజంగా అది యథార్థ దృష్టి అంటే కాదు, అది ఫాల్స్ అన్నట్టు. మనం చూస్తుంది తప్పు. అక్కడికి వెళ్తే ఫ్లైట్ లో అక్కడికి వెళ్ళండి, సముద్రం ఇంకా పోతా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ ఎండ్కి వెళ్తే అప్పుడు సముద్రం ఆ ఎండ్ సముద్రం అంచు కనబడుతుంది, భూమి కనబడుతుంది, మళ్ళీ ఆకాశం అక్కడ కూడా ఇక్కడ ఎలా ఉందో అక్కడెక్కడో పైన ఉంటుంది, సూర్యుడు కూడా ఎక్కడో ఉంటాడు. కాబట్టి యథార్థ దృష్టి అంటే మనం అక్కడ వెళ్ళి చూస్తాం. అదేవిధంగా ఇక్కడ శాస్త్ర దృష్టి ద్వారా మనం దాన్ని తెలుసుకోవాలి. జీవితం యొక్క చరమ లక్ష్యం, నేను ఇక్కడ జన్మ తీసుకున్నాను, చర్మ లక్ష్యం ఏంటి? అతాతో బ్రహ్మ జిజ్ఞాస. నేనెవరు? ఈ భౌతిక ప్రకృతిలో నేను పుట్టాను, పెరుగుతున్నాను. సో అనుకోకుండా నాకు వద్దనుకున్న వ్యాధులు వస్తున్నాయి, వద్దనుకున్న ముసలితనం వస్తుంది, వద్దనుకున్న మృత్యు పాలవుతున్నాను. ఎందుకు? ఇది కారణం ఏంటి? మళ్ళీ మృత్యు పాలై ఎక్కడ వెళ్తున్నాను? మళ్ళీ ఎక్కడి నుంచి వస్తున్నాము? అసలు ఇదంతా ఎవరు నడిపిస్తున్నారు? దీనికి కారణం ఎవరు? ఇది ఈ యొక్క భౌతిక ప్రపంచం ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది నిజంగా శాశ్వతమైందా, తాత్కాలికమైందా? మరి శాశ్వతమైందంటే ఇటువంటి సమస్యల నుంచి, ఇటువంటి బాధల నుంచి నేను అలా తప్పించుకోవాలి అని తాత్విక పరిశోధన యొక్క నిజమైన మన జీవితం యొక్క చరమ లక్ష్యం దీన్ని కనుక్కోవాలి. దీన్నే అతాతో బ్రహ్మ జిజ్ఞాస అంటారు. అంటే జీవితం యొక్క చరమ లక్ష్యము ఆత్మానుభూతి. నేను ఆత్మను, నేను దేహము కాదు అని తెలుసుకోవడమే నిజమైనటువంటి జీవితము యొక్క లక్ష్యము. జీవుడు భౌతిక జగత్తు అంశ కాడని, మనం ఈ భౌతిక జగత్తు యొక్క అంశాలం కాదు. మనం అనుకుంటాం నేను పలానా వంశము, పలానా తల్లి తండ్రి అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా మనం దేహంతో పోల్చుకుంటాం. మన తల్లి తండ్రి, మన భార్య బిడ్డలు అందరం కూడా భగవత్ అంశలము, ఆత్మస్వరూపము. మరి మనం ఆత్మస్వరూపం అని తెలుసుకోవడాన్నే సాంఖ్యతత్వం అంటే సాంఖ్య అంటే ఏం లేదు, ఈ యొక్క జగత్తు గురించి, ఆత్మ గురించి డీటెయిల్ గా తెలుసుకునే ప్రక్రియ. ఎవరైతే ఆ జ్ఞానాన్ని పొందుతారో అంటే ఏమని తెలుస్తుంది మనకు? నాకు ఈ భౌతిక ప్రకృతి నిజమైన లక్ష్యము కాదు, ఈ భౌతిక ప్రకృతి కూడా భగవంతుడిచే క్రియేట్ చేయబడ్డది. దేని కొరకు? తాత్కాలికమైనటువంటి జీవనాన్ని గడపడానికి. కానీ నేను ఎప్పుడు కూడా శాశ్వత జీవనాన్ని కోరుకోవాలి, శాశ్వత ఆనందాన్ని కోరుకోవాలి. కాబట్టి నా యొక్క సంబంధము భగవంతుడితో శాశ్వతమైంది. కాబట్టి మరి ఆ శాశ్వతమైనటువంటి బంధాన్ని నేను పునరుద్ధరించుకోవాలంటే భగవత్ కర్మ చేయడం ద్వారా, అంటే నా సహజమైనటువంటి స్థితి ఏంటంటే జీవేర స్వరూపయ కృష్ణేర నిత్యదాస్, నేను నిత్యము కృష్ణుడి యొక్క దాసుని, కృష్ణుడి సేవలోనే నేను నియుక్తం అవ్వాలి. అది నా సహజ స్థితి అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకేమంటారంటే మనిషి సాంఖ్యములో మనిషి భౌతిక పదార్థం నుండి విడివడవలసి ఉంటుంది. అంటే జ్ఞానము ద్వారానే. ఇంతకాలం మనం కూడా భౌతికమైనటువంటి విషయాలేంటి, ఇది నా ఇల్లు నేను పర్మనెంట్గా ఉంటాను, నా వాళ్ళు నేను పర్మనెంట్ ఉంటాను. ఇక్కడ ఏది పర్మనెంట్ కాదు. మనం సమయం వచ్చిందా వెళ్ళిపోతా ఉంటాం. అంటే మనము సమయం రాకముందే మొదటిది సాంఖ్య యోగం, అంటే ఈ జ్ఞానం ద్వారా ఈ భౌతిక జగత్తు నాది కాదు. లైక్ ఎగ్జాంపుల్, మనం ఎవరింట్లో రెంట్కున్నాం అనుకోండి, లీజుకి తీసుకున్నాం, మనకు తెలుసు ఆ అగ్రిమెంట్లనే 11 months వరకు చేయడం జరుగుతుంది. దాని తర్వాత నేను వెకేట్ చేయాలి. అదేవిధంగా ఏదైనా ల్యాండ్ కానీ ఏదైనా షాప్ లీజ్ తీసుకుంటాం ఓ 5 years, 5 years తర్వాత నేను వెకేట్ చేయాలి. అదేవిధంగా ఈ శరీరాన్ని నేను లీజుకి తీసుకున్నాను ఎంతకాలము?
అదే సస్పెన్స్. సో ఈ భౌతిక జగత్తులో ఎంతకాలం ఉంటాను? ఈ దేహంలో నేను ఉన్నంత కాలం ఉంటాను. తర్వాత ఈ దేహం వదిలేసిన తర్వాత నాకు మళ్ళీ భౌతిక జగత్తుకు వచ్చేటువంటి కర్మ ఉందనుకోండి, ఇంకో శరీరం తీసుకొని ఇక్కడే ఉంటారు. కాబట్టి దీనివల్ల మనం తెలుసుకునేది ఏంటంటే, ఈ సాంఖ్య యోగం ద్వారా నేను భౌతిక పదార్థాన్ని, భౌతిక విషయాలను విడవలసి ఉంటుంది ఏదో ఒక సమయంలో. ఇదంతా కూడా టైం ఫ్రేమ్ తో కూడుకుంది. భౌతిక జగత్తు కూడా అంటే ఈ జగత్తు మొత్తం బ్రహ్మాండం 14 లోకాలతో కూడుకున్నటువంటి బ్రహ్మాండం కూడా టైం ఫ్రేమ్ తో కూడుకుంది. ఈ మొత్తం బ్రహ్మాండానికి ఇన్ఛార్జ్ బ్రహ్మ. ఆయన యొక్క 100 ఇయర్స్, ఆయన కూడా టైం ఫ్రేమ్ ఉంది. 100 ఇయర్స్ ఆయన బతుకుతాడు. 100 ఇయర్స్ తర్వాత మనం జీవిస్తున్నటువంటి భూలోకం, భూలోక, స్వర్గలోక మొత్తం 14 లోకాలతో కూడుకున్నటువంటి బ్రహ్మాండము 311.04 లక్షల కోట్ల సంవత్సరాలకు ఈ బ్రహ్మాండం అంతా కూడా మునిగిపోతుంది. మరి అలాంటప్పుడు మనది ఎంత అండి? ఆఫ్టర్ ఒక 100 ఇయర్స్ అని పేరుకు, కానీ నిజంగా 100 ఇయర్స్ ఉంటామా? ఉండము. కాబట్టి ఇటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? శాశ్వతమైనటువంటి జీవితాన్ని, శాశ్వత లోకాన్ని, శాశ్వత ఆనందాన్ని మనం కోరుకోవాలి. ఆ కోరుకోవడానికి ఏదైతే జ్ఞానం ఇస్తుందో ఆ జ్ఞానము మొదటి పద్ధతి. భక్తి యోగ విధానంలో మనిషి కృష్ణ భక్తి భావంలో కర్మకు అనురక్తిని కావాల్సి ఉంటుంది. మొదటిదేమో సాంఖ్య యోగం వల్ల భౌతిక ప్రపంచముతో మనకు ఏమవల విడిపడాలి. మరి రెండవ పద్ధతి భగవంతునికి దగ్గర అవ్వటము. దేని ద్వారా? భగవంతుని సేవ ద్వారా, కృష్ణ భక్తి భావం ద్వారా దగ్గర అవ్వటం. దీంట్లో చాలా చక్కగా చెప్తున్న ఏంటంటే, భౌతిక పదార్థం పట్ల విరక్తి, కృష్ణుడి పట్ల అనురక్తి ఎప్పుడు వస్తుంది? మనము యథార్థాన్ని, భగవంతుని యొక్క జ్ఞానము ద్వారా ఈ భౌతిక ప్రపంచాన్ని యథార్థంగా చూసినప్పుడు, భౌతిక ప్రపంచానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. దేంతో సంబంధము? ఈ భౌతిక ప్రపంచమే నాకు బాధలను, దుఃఖాలను ఇస్తుంది. అంటే భౌతిక ప్రపంచం అంటే ఈ భౌతిక ప్రకృతే నాకు ఈ దేహాన్ని ఇచ్చింది. ఈ దేహమే అంటే పాంచభౌతిక దేహం ఏంటి? మనకు భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశంతో కూడుకున్నటువంటి ఈ దేహము నాకు 6 రకాలైనటువంటి మార్పులను ఇస్తుంది. పుట్టుతుంది, పెరుగుతుంది, కొంతకాలం స్థితం ఎలానే ఉంటుంది, తిరిగి పునరుత్పత్తి, తర్వాత స్లోగా క్షీణిస్తూ మొత్తం నశించిపోతుంది. ఈ మార్పులే నా దుఃఖానికి కారణము. ఈ మార్పు రహితమైనటువంటి దేహాన్ని పొందాలంటే అది కేవలము కృష్ణ భక్తి వల్లనే నాకు దొరుకుతుంది. కాబట్టి నా జన్మ దేనికి? కృష్ణుడి యొక్క సేవ చేస్తూ ఈ యొక్క ఫైనల్ ఎగ్జామ్, ఈ దేహాన్ని వదిలిపెట్టాలి అనే ఫైనల్ ఎగ్జామ్ లో నేను డిస్టింక్షన్ లో పాస్ కావాలి అంటే, సింపుల్ ఎగ్జాంపుల్, మన పిల్లల్ని మనం 10th తర్వాత మంచి కాలేజ్, ఇంటర్మీడియట్ జాయిన్ చేస్తున్నాం. వాళ్ళకు చాలా ఉత్తమమైనటువంటి కోచింగ్లు ఇచ్చే కాలేజ్ జాయిన్ చేస్తున్నాం. ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కానీ. తర్వాత గొప్ప కాలేజీలో సీట్ సంపాదించాలని మనం ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ. కానీ పిల్లలకు కూడా ఉండాలి కదా. నేను ఆ 4 ఇయర్స్, 5 ఇయర్స్ మెడిసిన్ కానీ, 4 ఇయర్స్ ఇంజనీరింగ్ లో, 4 ఇయర్స్ లైఫ్ హై ప్యాకేజ్ తో ఐదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఏం కోరుకుంటారు? సేవ. సెటిల్మెంట్ అంటే ఏంటండి? గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో సేవ, కార్పొరేట్ డిపార్ట్మెంట్ లో సేవ. మరి మనము ఈ 4 సంవత్సరాలు కష్టపడి మంచి జాబ్ కొడితే 40 సంవత్సరాలు చాలా సుఖంగా ఉండొచ్చు అన్నట్టుగా ఈ మానవ జీవితంలో రెస్ట్, మిగిలినటువంటి కొద్ది సమయాన్ని కృష్ణ భక్తి భావనలో కృష్ణ సేవకు మనం వినియోగించినట్టు అవుతే, కృష్ణ సేవ అంటే శాశ్వత కృష్ణ సేవ కొరకు మనం ఇప్పుడు ప్రిపేర్ అయినట్టు అవుతే, ప్రిపరేషన్ అంటే ఆ జ్ఞానాన్ని రోజు శ్రవణం చేసి జ్ఞానం ద్వారా మనము, ఇది థియరీ అన్నట్టు. రోజు మనం భగవద్గీత నేర్చుకుంటున్నాము. పొద్దున మార్నింగ్ కాగానే దాన్ని ల్యాబ్, పొద్దున బ్రహ్మముహూర్తంలో లేచి ల్యాబ్ లో మనం ఏం చేస్తాం? కెమిస్ట్రీ అయితే ఆ కెమికల్స్ ని రియాక్షన్స్ కొరకు మిక్స్ చేస్తూ ఉంటాము. ఫిజిక్స్ అయితే దానికి సంబంధించి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాము. కంప్యూటర్ సైన్స్ అయితే ల్యాబ్ లో వెళ్ళి సిస్టమ్స్ లో ఎన్నో ప్రోగ్రామ్స్ రాస్తూ ఉంటాము. అదే విధంగా భగవద్గీత అనే థియరీ ద్వారా విని, అంటే సాంఖ్య యోగం, మన ఆత్మ గురించి, భగవంతుడి గురించి, మన సంబంధం గురించి విని ఆ సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి పొద్దున బ్రహ్మముహూర్తంలో లేచి కృష్ణ భక్తి భావంలో కర్మని చేయడం అనేది నిజమైనటువంటి యథార్థ దృష్టి. ఎవరు?
కృష్ణుడి యొక్క జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఆ జ్ఞానం ద్వారా యథార్థ దృష్టిని పొందగలుగుతారు. దానికే బ్రహ్మ సంహితలో కూడా చెప్పారు, భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనాన్ని పొందడం అనే యథార్థ దృష్టికి ఏమంటున్నారు? ప్రేమాంజనచురిత భక్తి విలోచనేనా. అంటే భగవంతుడి యొక్క సేవ ద్వారా మనకు ఈ యొక్క కళ్ళు భౌతికమైనటువంటి దృష్టి కాస్త ఆధ్యాత్మిక దృష్టిగా మారిపోతుంది. ప్రతి ఒక్కరిని కూడా భగవద్ అంశాలుగా చూడటము, ఆ భగవంత్ సంబంధికులుగా చూడటము, అంటే వాసుదేవ కుటుంబము అని మనము చూడడాన్ని యథార్థ దృష్టి అంటారు. సో కాబట్టి దాని కొరకే మనం ఈ అధ్యాయాన్ని చాలా చక్కగా అర్థం చేసుకొని ఆ దృష్టిని సంపాదించడానికి కొరకు ప్రయత్నం చేద్దాం. దానికి భగవంతుడు చెప్తున్నాడు, అంత సులభం కాదు కానీ గట్టిగా ప్రయత్నం చేయాలి. 7వ అధ్యాయము 19వ శ్లోకంలో మనకు చెప్తున్నారు, బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. నిజంగా జ్ఞానంలో ఉన్నవాడు పలు జన్మ మృత్యుల తర్వాతే నన్ను సర్వ కారణాలకు కారణునిగాను సర్వముగాను తెలుసుకొని నన్ను శరణు జొచ్చుతాడు. అటువంటి మహాత్ముడు అరుదు. మరి ఆ విధమైనటువంటి ప్రక్రియ ద్వారా మాత్రమే మనం యథార్థ దృష్టి, అంటే భగవంతుని దర్శించుకునేది, ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మస్వరూపం పరమాత్మ స్వరూపాన్ని దర్శించుకోవడమే నిజమైనటువంటి యథార్థ దృష్టి. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.